స్టోరీస్ తెలుగు. మాయా బంగారు మామిడి. ఓం జయ లక్ష్మీ మాతా, తల్లి జయ లక్ష్మీ మాతా, అనుదినము కొలిచెదము, అనుదినము కొలిచెదము శ్రీ విష్ణు విధాత. ఓం జయ లక్ష్మీ మాతా. నువ్వు ఎంతమంది దేవుళ్లను పూజించినా ఏ దేవుడు మన బతుకులను బాగు చెయ్యడు. ఈ రోజు వరకు ఒక్క బిడ్డను కూడా ఇవ్వలేదు. ఇంకా మన సంపాదనలో ఎటువంటి అభివృద్ధి లేదు. ప్రతి సంవత్సరం సగానికి పైగా మేము వేసే మామిడి పంట చెడిపోతుంది. 2 పూటల భోజనం దొరకడమే చాలా కష్టంగా ఉంది. చూడండి, ఈ విషయాలన్నింటికీ లక్ష్మీదేవికి సంబంధమేంటి? నా లక్ష్మీదేవిని ఏమీ అనకండి, ఇందులో ఆమె తప్పేంటి? మరి కాకపోతే తప్పెవరిది? నువ్వు క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేస్తావు కదా. మరి మన జీవితాల్లో ఆనందాన్ని నింపడం ఆ లక్ష్మీదేవి కనీస కర్తవ్యం కాదా? ఈ కష్ట సమయాల్లో లక్ష్మీదేవి మన విశ్వాసాన్ని పరీక్షిస్తోంది. ఈరోజు మన పరిస్థితులు బాగోలేకపోతే ఏమైంది? లక్ష్మీదేవి ఆశీర్వదిస్తే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. చాలు చాలు, ఇలా ఏదో ఒకటి చెప్పుకుని నువ్వు నీ మనసును ఓదార్చగలవు, నన్ను కాదు. నాకు పొలానికి ఆలస్యం అవుతుంది, ఇక నేను వెళ్ళొస్తా. జనార్దన్ పొలానికి వెళ్తాడు. జ్యోతి ఇంటి పనుల్లో మునిగిపోతుంది. మరుసటి రోజు శుక్రవారం ఆమె లక్ష్మీదేవిని దర్శనం చేసుకోవడానికి లక్ష్మీమాత ఆలయానికి బయలుదేరుతుంది. గుడి వాళ్ల ఊరికి చాలా దూరంలో ఉండేది. అందుకు గుడికి తీసుకెళ్లడానికి రిక్షా తీసుకోవాల్సి వచ్చేది. ఆటో అన్నా, నువ్వు లక్ష్మీమాత గుడివైపు వెళ్తావా? అలాగే అక్క, అయితే 30 రూపాయలవుతుంది. అదేంటన్నా, మీరు నిన్నటి వరకు 15 రూపాయలకే వచ్చేవారు, ఈరోజు నేరుగా 30 రూపాయలంటున్నారు? ప్రతి వస్తువు రేట్లు పెరిగాయక్క, అలానే ఆటో కూడా. 30 రూపాయలకు వస్తానంటే రా, లేకపోతే నీ ఇష్టం. అయితే సరేలే, ఇంకేం చేస్తాం, పద వెళ్దాం. జ్యోతి ఆటోలో కూర్చుని గుడికి చేరుకుంటుంది. అప్పుడామెకు ప్రసాదం అమ్మేవారి దుకాణంలో చాలా అందమైన తామర పువ్వులు కనిపిస్తాయి. ఓ, ఈ తామర పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. నేను కూడా ఈరోజు ఒక పువ్వు తీసుకుంటాను. ఈ పువ్వుని లక్ష్మీదేవి పాదాల చెంత సమర్పిస్తే లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది. అన్నా, ఈ తామర పువ్వు ధరెంత? ఇది 30 రూపాయలకు ఒక్క పువ్వమ్మా. ఏంటి, 30 రూపాయలా? నా దగ్గర 40 రూపాయలే మిగిలాయి. ఈ పూలు కొంటే ఇంటికి వెళ్ళడానికి నా దగ్గర డబ్బుండదు. నేనిప్పుడేం చెయ్యాలి? పూలు కొనాలా వద్దా? డబ్బు లేకపోవడంతో జ్యోతి కంగారు పడింది. అయితే కొంతసేపు ఆలోచించి ఆ పువ్వును లక్ష్మీదేవి కోసం కొంటుంది. ఇక ఆలయంలో లక్ష్మీదేవి దర్శనం తర్వాత ఆ పువ్వును లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచుతుంది. తల్లి లక్ష్మీదేవి, ఇప్పుడైనా నీ భక్తురాలి బాధను తీర్చు తల్లి, నా కడుపు పండించు. ప్రతిసారి నేను నీ దగ్గరకు ఇదే ఆశతో వస్తాను. నేను కూడా అమ్మయ్య భాగ్యం కలిగించు తల్లి. అమ్మా లక్ష్మీదేవి, ఈసారి నా ఒడి నిండుగా పిల్లలుండేలా నన్ను ఆశీర్వదించు. జ్యోతి ఇలా అనగానే ఒక చిన్న మూట ఆమె ఒడిలో పడింది. అప్పుడు పంతులు జ్యోతితో ఇలా అంటాడు. ఈసారి మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయనిపిస్తుంది. ఇప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి తన ఆశీస్సులు ఇచ్చింది. పంతులు మాటలు విని జ్యోతిమొహంలో చిరునవ్వు వచ్చింది. లక్ష్మీదేవికి కృతజ్ఞతలు తెలిపి ఆమె తన ఇంటికి బయలుదేరింది. కాని తన వద్ద డబ్బు తక్కువ ఉండటంతో ఎవరూ ఆటోలో ఎక్కనివ్వలేదు. దీంతో కాలినడకన తన ఇంటికి చేరుకోవాల్సొచ్చింది. జ్యోతి, ఏమైంది? ఈరోజు గుడి నుండి రావడానికి చాలా ఆలస్యమైంది. మధ్యలో ఎవరైనా చుట్టాల ఇంటి దగ్గర ఆగిపోయావా? లేదండి, నా దగ్గర కేవలం 10 రూపాయలు మాత్రమే మిగిలాయి. ఇక 10 రూపాయలకు ఒక్క ఆటోవాడు కూడా నన్ను ఆటోలో కూర్చొనివ్వలేదు. అందుకే కాలినడకన ఇంటికి రావాల్సొచ్చింది. కానీ నువ్వు గుడికి వెళ్లే ముందు డబ్బులు తీసుకుని వెళ్ళావు కదా, మరా డబ్బులు ఏం చేశావు? అరే, మీరవన్నీ వదిలేసి ముందు ఈసారి పొలాల్లో పంటలెలా ఉన్నాయో చెప్పండి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సగం పంటకు పైగా పురుగులు పడ్డాయి. పురుగు పట్టని పంటని నేను కోసి పక్కన పెట్టాను. రేపు ఉదయాన్నే మార్కెట్కి వెళ్లి అమ్ముకుని వస్తాను. జనార్దన్ పంటను అమ్మేందుకు మార్కెట్కు వెళ్తాడు.
ఇక జ్యోతి ఆమె లక్ష్మీదేవి ఆలయం నుండి పొందిన మూటను తెరుస్తుంది. అరే, ఈ మూటలో ఏదో విత్తనం ఉందేంటి? కాని నేను ఇంతకు ముందు ఇలాంటి విత్తనాలనే చూడలేదు. ఈ విత్తనాలు ఏ చెట్టువో అర్థం కావట్లేదే. ఏదైతే అదవుతుంది. ఈ విత్తనాలను పెరట్లో నాటుతాను. మొక్క మొలిస్తే ఏ విత్తనమో అదే తెలుస్తుంది. జ్యోతి ఆ విత్తనాలను పెరట్లో నాటుతుంది. సాయంత్రం జనార్దన్ కూడా పంటలమ్ముకొని ఇంటికొస్తాడు. ఈరోజు అతని ముఖంలో భిన్నమైన చిరునవ్వు ఉంది. ఏమండి, ఏంటి విషయం? చాలా రోజుల తర్వాత చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. సంతోషించాల్సిన విషయమే జ్యోతి. మార్కెట్ విక్రేత నా దగ్గర తక్కువ ధరకు పంటలు కొనేవాడు కాని అతను ఈరోజు నాకు చాలా మంచి ధర ఇచ్చి కొన్నాడు. ఈ డబ్బుతో మన ఖర్చులు కూడా వచ్చేశాయి. ఇక నేను అప్పు కూడా తీరుస్తాను. ఎంత మంచి మాట చెప్పారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. చూసారా, నా లక్ష్మీదేవి ఆశీస్సులతో సగానికి పైగా పంట చెడిపోయినా కూడా మీకు ఎంత లాభం వచ్చిందో. సరే, అలా అయితే త్వరగా నీకు సంతానమివ్వమని నీ లక్ష్మీదేవికి చెప్పు. ఓపిక పట్టండి, ఆ రోజులు కూడా త్వరలో వస్తాయి. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం చేద్దాం. జ్యోతి ఇద్దరికి భోజనం తీస్తుంది. ఇక భార్యాభర్తలిద్దరూ అన్నం తిని నిద్రపోతారు. అప్పుడు జ్యోతికి కలలో లక్ష్మీదేవి దర్శనమిస్తుంది. జ్యోతి, నువ్వు నాకు చాలా మధురమైన భక్తురాలివి. అందుకు నేను నీకు ఆశీర్వాదంగా మాయా మామిడి గింజలు ఇచ్చాను. రేపు నీ పెరట్లో ఒక దివ్యమైన మామిడి వృక్షం మొలుస్తుంది. మొదటగా తెంపిన మామిడిని మీ ఇంటి పూజ గదిలో ప్రసాదంగా సమర్పించు. రెండో మామిడి పండును నువ్వు తిను. నా ప్రియభక్తురాలు, నువ్వు త్వరలోనే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలని, ఇంకా ఇన్నాళ్లకు తల్లి కావాలనే నీ కోరిక నెరవేరాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇలా అనగానే జ్యోతి కళ్ళల్లోంచి లక్ష్మీదేవి మాయమైపోతుంది. అప్పుడే జ్యోతి కంగారుగా నిద్రలోంచి లేస్తుంది. అప్పటికే తెల్లవారిపోతుంది. అప్పుడామెకు తన కలలో లక్ష్మీదేవి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఆమె వెంటనే తన పెరట్లోకి వెళ్లి చూస్తుంది. అప్పుడామెకు పెరట్లో చాలా అందమైన మామిడి చెట్టు ఒకటి కనిపిస్తుంది. త్వరగా స్నానం చేసి చెట్టు నుండి కోసిన మొదటి మామిడిని లక్ష్మీదేవికి సమర్పించి రెండవసారి కోసిన మామిడిని తను తింటుంది. ఈ విషయాన్ని ఆమె భర్త జనార్దన్కి చెప్పినప్పుడు రాత్రికి రాత్రే మొలిచే మామిడి చెట్టును చూసి జనార్దన్ కూడా లక్ష్మీదేవి యొక్క అద్భుతాన్ని నమ్మాల్సి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత జ్యోతి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో జనార్దన్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తాడు. కంగ్రాచులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు. డాక్టర్ మాటలని విన్న జ్యోతి జనార్దన్లు ఎంతో సంతోషపడతారు. వారు వెంటనే లక్ష్మీదేవి గుడికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. జ్యోతిని ప్రెగ్నెన్సీ సమయంలో జనార్దన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలా రోజులు గడిచిపోతాయి. జ్యోతికి 8 నెలలు నిండుతాయి. జ్యోతి, ఊరిలో ఉన్న మా మేనత్త నుండి ఫోనొచ్చింది. అత్తకి ఆరోగ్యం బాగోలేదంట. నేనొకసారి ఊరు వెళ్ళి చూసి వస్తాను. సాయంత్రంలోపు తిరిగి వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. జనార్దన్ అనారోగ్యంతో ఉన్న తన అత్త ఊరికి వెళ్తాడు. అతను ఆమెను చూసి తన యోగక్షేమాలు తెలుసుకుని తిరిగి వస్తుండగా రోడ్డుపై పరిగెడుతున్న ఒక చిన్న అబ్బాయిని గమనించాడు. ఎదురుగా వేగంగా వస్తున్న కారును చూస్తాడు. కారు నుంచి అబ్బాయిని తప్పించేందుకు వెనక నుంచి తోసేస్తాడు. అంతలో జనార్దన్ను కారు ఢీకొంది. అతను నేరుగా వెళ్లి నేలపై పడతాడు. చుట్టుపక్కలున్న కొందరు అతన్ని అలాంటి స్థితిలో చూసి హాస్పిటల్కి తీసుకెళ్తారు. మీరు అతని మొబైల్లో నుంచి కాంటాక్ట్ నెంబర్ తీసి అతని ఫ్యామిలీకి తెలియజేయండి. అతని తలకు చాలా లోతైన గాయాలు తగిలాయి కాబట్టి మేమతనికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. హాస్పిటల్ వారు జ్యోతికి కాల్ చేసి విషయం చెప్తారు. ఈ వార్త విన్న జ్యోతి పరుగు పరుగున ఆసుపత్రికి చేరుకుంటుంది. డాక్టర్, ఏమైంది నా భర్తకు? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? చూడమ్మా, ఆయన ఇంకా ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాడు. ఆయనకు వీలైనంత త్వరగా సర్జరీ చెయ్యాలి. దయచేసి త్వరగా మీరు 5 లక్షల రూపాయలు కౌంటర్లో డిపాజిట్ చేయండి. ఆ తర్వాత మేము మీ భర్తకు ఆపరేషన్ చేస్తాము. ఇంత త్వరగా నాకు 5 లక్షల రూపాయలు ఎక్కడ దొరుకుతాయి? ఓ లక్ష్మీ తల్లి, నాకు సహాయం చేయమ్మా. లక్ష్మీదేవిని తలుచుకుంటూ జ్యోతి తన ఇంటికి వెళ్తుంది. ఇక లక్ష్మీదేవిని ప్రార్థించడం మొదలు పెడుతుంది. అప్పుడు తన మనసులో ఆ తల్లి గొంతు వినిపిస్తుంది. పుత్రికా, ఈ సమయంలో నువ్వు చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నావని నాకు తెలుసు. నీ భర్తకు ఇలా జరగాలని రాసి ఉంది. విధిరాతను ఎవ్వరూ ఆపలేరు. కాని నువ్వు ఏమాత్రం కంగారు పడకు. నువ్వు మాయా మామిడి వృక్షం దగ్గరకు వెళ్ళు. అది నీకు సహాయం చేస్తుంది.
మనసులో లక్ష్మీదేవి మాటలు విని జ్యోతి మాయా మామిడి చెట్టు దగ్గరకు వెళ్తుంది. అప్పుడు చెట్టు ఆమెతో ఇలా అంటుంది. జ్యోతి, నువ్వు చెట్టు కొమ్మ నుండి 10 మామిడి పండ్లను కోసుకో. నువ్వు కోసే మామిడి పండ్లన్నీ బంగారంగా మారుతాయి. ఈ బంగారు మామిడి పండ్లను అమ్మి నీ భర్తకు వైద్యం చేయించుకోవచ్చు. మామిడి చెట్టు మాట విని జ్యోతి 10 మామిడి పండ్లను తెంపుకుంటుంది. వెంటనే మామిడి పండ్లన్నీ బంగారు మామిడి పండ్లుగా మారిపోతాయి. జ్యోతి త్వరగా ఆ మామిడి పండ్లను బంగారంగడిలో అమ్మి డబ్బులన్నీ ఒకేసారి హాస్పిటల్లో జమ చేస్తుంది. ఇక ఆమె భర్తకు డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు. అప్పుడు జ్యోతికి ఒక్కసారిగా కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. డాక్టర్లు జ్యోతికి డెలివరీ చేస్తారు. జ్యోతి అందమైన పాపకి జన్మనిస్తుంది. కొన్ని రోజుల తర్వాత జనార్దన్కి పూర్తిగా నయమవుతుంది. అతను జ్యోతిని ఇంకా కుమార్తెను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొస్తాడు. అందరూ లక్ష్మీమాత ముందు కూర్చుని ఆమెకు ధన్యవాదాలు తెలుపుతారు. జ్యోతి లక్ష్మీదేవి పేరుతో కలిసేలా తన కూతురికి లక్ష్మి అని పేరు పెట్టింది. ఆ రోజు నుంచి వారింట్లో ఎలాంటి సమస్య రాలేదు. ఇక వారు ఎప్పుడూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోలేదు. భార్యాభర్తలిద్దరూ కుమార్తెతో కలిసి తమ ఇంట్లో సంతోషంగా జీవనం సాగించారు. బుజ్జి పిల్లలు, కథ మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలానే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.